అబ్బా గటెందుకు పోయినవురా? ఆడ యూటర్న్ తీసుకొని అవుటర్ ఎక్కితే అయిపోయేదానికి. ఎంతసేపు మామ, ఇప్పుడే రింగ్ రోడ్ ఎక్కిన అర్ధ గంటలాడుంటా చూడు. నీ పట్నం అంతా తిరిగి వస్తావురా, గాడని మీదికి ఎక్కితే అయిపోవు కదా. టోల్ ఛార్జీకి బుగ్గులు పడితివి, గంట ఆల్చమాయే. పట్నంకి వెళ్ళి ఊర్ల ప్రయాణాలు పోవాలన్నా, ఊర్లకెళ్ళి పట్నం రావాలన్నా అవుటర్ రింగ్ రోడే. మళ్ళా ట్రాఫిక్ తక్కువ, రువ్వడెక్కువ, జప్పున వెళ్ళిపోవచ్చు. కానీ ఆడెట్లా పోతున్నారో చూడుర్రి జరా. అవుటర్ అంటే టక్కరనే బుగులు పట్టుకున్నదుల్లా. మొన్న శంషాబాద్ దగ్గర కార్ యాక్సిడెంట్ అయ్యి ఒక్కింటోళ్ళు 6 జీవించిండ్రు. మరి కారు డ్రైవర్ అన్న ఓవర్ స్పీడ్ తోటి అచ్చుడు ఓ కారణం అయితే, రింగ్ రోడ్డు మీద లారీ అప్పుడు ఇంకో కారణం. బండి స్పీడ్ కంట్రోల్ గాక ముంగటున్న లారీకి దాకిస్తే గింత డేంజర్ ఏంది. ఇదే కాదుల్లో దినాం ఎట్లా లేదన్నా 5-6 యాక్సిడెంట్లు అవుతున్నాయట గీ సడక్ మీద. నెల మొత్తం చూస్తే 133. నడిపేటోళ్ళు నిద్రమత్తులో ఉండుతోటే ఇక దూరంకెళ్ళి వచ్చిపోతోళ్ళు రాత్రి ప్రయాణాలు చేస్తుంటారు. ఎక్కువ మటుకు ట్రాఫిక్ తక్కువ ఉంటది, జప్పున వెళ్ళిపోవచ్చని కూరుపాట్లు పడుకుంటా అట్లనే నడిపే వరకు ఎదురుంగా బండ్లకు దాకిస్తున్నారట. ర్యాష్ డ్రైవింగ్ తోటి 25, ఓవర్ స్పీడ్ తోటి 15. తొక్కుడు దొక్కితే రాకెట్లే కురకాలి. మళ్ళా ఎక్సిలేటర్ తప్పితే బిరేకులుంటాయన్న ముచ్చటే మర్చిపోతారు. సీటు బెల్ట్ వెట్టరు, మూలమల్తలు చూడరు. 114 బండ్ల టైర్లు వేలుడుతోటి టైర్లు మొత్తం అరిగిపోయి నున్నగా అయితున్నా కొత్తవి మారుస్తలేరట కొందరు. గిట్లా అయితుందనే అవుటర్ మీద టక్కర్లు కంట్రోల్ చేస్తానికి ఏం చేయాలని పోలీసులతోటి మీటింగ్ పెట్టిండు పట్నం పెద్ద పోలీసు సజ్జనార్ సారు. ఈ కాంచలి రింగ్ రోడ్డు మీద కూడా బండ్ల ఫిట్నెస్ చెకింగ్ చేస్తారట. ఏడవడతాడ ఆపితే కేసులు పెడతారట. అవసరమైతే ట్రాఫిక్ మార్షల్స్ ను పెట్టి ఆలోచన చేస్తున్నారు. పబ్లిక్ పానాలు కాపాడటానికి పోలీసులు గిట్ల దల్లాడుతుంటే నడిపేటోళ్ళు కూడా జర చూసుకోవాలి కదా. ఎల్లం బోవుడు ముఖ్యమే గాని నిమ్మలంగా ఇంట్లో పడుడు అంతకంటే ముఖ్యం. జర పైలం మరి.